హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. కంటిన్యూస్గా ప్రాఫిట్స్ ఇస్తాను. ఎస్టర్డే 2x2 మ్యాచెస్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. టాస్ వేసిన తర్వాత అన్ని మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు 13th మ్యాచ్ గురించి మాడితే లక్నో వర్సెస్ సిఎస్కే మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నైట్ 7:30 PMకి లక్నోలో స్టార్ట్ అవుతుంది. లక్నో పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్ అండ్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ వస్తాయి కనుక లాస్ట్ 5 మ్యాచెస్లో లక్నో 3 మ్యాచెస్ విన్ అయితే సిఎస్కే ఒక మ్యాచ్ మాత్రం విన్ అయింది. ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. సో ఈజీగా అర్థమైపోతుంది హెడ్ టు హెడ్ రికార్డ్స్ లక్నో స్ట్రాంగ్ ఉంది. ప్రజెంట్ టోర్నమెంట్లో ఎవరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. లక్నో 6 మ్యాచెస్ ప్లే చేస్తే 4 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ లాస్ అయ్యి వస్తుంది. సో లక్నో ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సిఎస్కే ఆడిన 6 మ్యాచ్లో ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ మాత్రం గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయింది. చాలా దారుణంగా ఉంది వీళ్ళ పెర్ఫార్మెన్స్. అండ్ ఈ టోర్నమెంట్లో సిఎస్కే ఎంత దారుణంగా పెర్ఫామ్ చేయడానికి మెయిన్ కారణం ఎవరు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా ఓపెనర్స్ డివెన్ కాన్వాయ్, రచిన్ రవీంద్ర ఎవ్వరు కూడా ఫామ్లో లేరు. మిడిల్ ఆర్డర్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఆడితే ధోని ఒక్కడే కొంచెం ఆడుతున్నాడు. అది కూడా అతను లోయర్ ఆర్డర్లో ఆడడం వల్ల పెద్దగా టీంకి ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్న ప్రజెంట్ టోర్నమెంట్లో చూసుకున్న ఎవరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే లక్నో కంప్లీట్గా స్ట్రాంగ్ కనిపిస్తుంది. సిఎస్కే బౌలింగ్ పర్వాలేదు, కాకపోతే బ్యాటింగ్ చాలా వరస్ట్గా ఉంది. ధోని తప్ప ఎవరు పెద్దగా ఫామ్లో లేరు. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీంలు ఏ టీం స్ట్రాంగ్ ఉందంటే లక్నో టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాకపోతే ఇది ఈరోజు పెర్ఫామ్ చేస్తుందో చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు సిఎస్కేకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిఎస్కేకి నెక్స్ట్ క్వాలిఫైర్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మ్యాచ్ సిఎస్కే ఖచ్చితంగా కంబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే నా టీం ఏంటంటే లక్నో విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను టాస్ వేసిన తర్వాత టెలిగ్రామ్లో ఫైనల్ విన్నర్ వస్తాను. వీడియోకి చాలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.